మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మనం నివసించే నేల అన్నీ మారిపోతున్నాయి. నిన్నటి వరకు గ్లోబల్ వార్మింగ్ అనేది ఏదో పుస్తకాల్లో చదివే పదం, కానీ 2025 నాటికి అది మన గుమ్మం ముందుకు వచ్చింది. ఈరోజు మనం ఒక చేదు నిజాన్ని మాట్లాడుకోవాలి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భూమి వేడెక్కుతుంది. తాజా నివేదికల ప్రకారం సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్గా మార్కును దాటేసింది. అసలు ఈ 1.5 డిగ్రీల వెనుక ఉన్న డేంజర్ ఏంటి? మన భారత్ ఎందుకు టాప్ 10 ప్రమాదకర దేశాల్లో ఉంది? డీటెయిల్గా తెలుసుకుందాం. వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ అనే సంస్థ ఇటీవల ఒక షాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా 157 ప్రధాన ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. దీనివల్ల దాదాపు 80,000 మంది ప్రాణాలు కోల్పోగా 130 కోట్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. కేవలం ఆర్థిక నష్టాన్ని లెక్కగడితే అక్షరాల 12 లక్షల కోట్ల రూపాయలు. ఆలోచించండి, ఇంత భారీ మొత్తాన్ని మనం కేవలం వాతావరణ మార్పు వల్ల కోల్పోయాం. ఎండలు ముదిరిపోవడమే కాదు, చలికాలంలో తీవ్రమైన చలి, అకాల వర్షాలు మన జీవన శైలిని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇప్పుడు మన దేశం విషయానికి వద్దాం. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026 ప్రకారం వాతావరణ మార్పు వల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్న దేశాల జాబితాలో భారత్ 9వ స్థానంలో ఉంది. ఇది మనకు గర్వకారణం కాదు, ఒక హెచ్చరిక. 2024లో 80 లక్షల మంది వరదల వల్ల నిరాశ్రయులయ్యారు. అస్సాం, మణిపూర్, మేఘాలయ వంటి 14 రాష్ట్రాల్లో దాదాపు 19 లక్షల మంది వర్షాల వల్ల అతలాకుతలమయ్యారు. కేవలం భారత్లోనే కాదు, మన పొరుగున ఉన్న పాకిస్తాన్, అటు జపాన్, అమెరికాలో కూడా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ మార్పుల ప్రభావం మన సముద్రాల మీద స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా తుఫాన్లు ఒక క్రమ పద్ధతిలో వస్తాయి, కానీ ఇప్పుడు వాటి తీరు మారుతుంది. 2025లో బంగాళాఖాతంలో 3, అరేబియా సముద్రంలో ఒక తుఫాను ఏర్పడ్డాయి. ముఖ్యంగా మొందా, సీనియర్, దిత్య వంటి తుఫాన్ల ప్రవర్తన చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోతున్నారు. వాటి దిశ, వేగం మునుపటిలా ఉండడం లేదు. సముద్రపు నీరు వేడెక్కడం వల్ల ఈ తుఫాన్లకు అదనపు శక్తి లభిస్తుంది. దీనివల్ల తీర ప్రాంతాల్లో విధ్వంసం పెరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? సమాధానం ఒక్కటే, మానవ ప్రేరేపిత మార్పులు. మితిమీరిన కాలుష్యం, అడవుల నరికివేత వల్ల మనం భూమిని ఒక గ్రీన్ హౌస్లా మార్చేస్తున్నాం. ఇలాంటి విషయాల గురించి చర్చించాలి. ఇంట్లో విద్యుత్ ఆదా చేయడం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, పర్యావరణ హితమైన పాలసీ కోసం గళం విప్పాలి. మనం ఇప్పుడు మారకపోతే రేపటి తరం అనుభవించేది కేవలం విపత్తులనే. 2025 మనకు ఇచ్చిన రిపోర్ట్ కార్డు ఇది కేవలం న్యూస్ కాదు, ఇది మన మనుగడకు సంబంధించిన విషయం. ఈ మార్పు మన నుండే మొదలవ్వాలి. ఈ వాతావరణ మార్పుల ప్రభావం మీ ప్రాంతంలో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.